కారుపై గీత పడ్డ ఘటన ఒక వ్యక్తి మరణానికి దారితీస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ చైతన్యపురంలో చోటు చేసుకుంది. కారుపై గీతలు పడ్డాయని ప్రాణం తీసిన వైనానికి సంబంధించిన కథనాన్ని మీరు చూడడం జరుగుతోంది. న్యూ వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో ఈ నెల 21న ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ వాసుల ఆందోళనతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారుని అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేశాడు కృష్ణ అనే వ్యక్తి. అయితే కృష్ణ కారు వెనకాలే తన కారు నిలిపివేయడం జరిగింది నాగిరెడ్డి కారణంగానే తన కారుపై గీతలు పడ్డాయని కృష్ణ భావించాడు. కృష్ణ దాడి చేయడంతో నాగిరెడ్డి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపై నాగిరెడ్డి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు నిందితుడిని అరెస్టు చేయలేదు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ కాపీని మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఆ డీటెయిల్స్కి సంబంధించి కంప్లైంట్ కాపీ డీటెయిల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూస్తే కనుక 21వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా షాకింగ్గా మారింది. ఇక్కడ ఏంటంటే న్యూ వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో ఈ నెల 21న ఈ ఘటన జరిగితే అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేశారు. అయితే వీళ్ళు ఆందోళనకు దిగడంతోనే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారుని అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేశాడు కృష్ణ అనే వ్యక్తి. ఈ కృష్ణ కారు వెనకాలే తన కారుని పార్క్ చేశాడు నాగిరెడ్డి అనే ఇంకొక వ్యక్తి. అయితే నాగిరెడ్డి కారణంగానే తన కారుపై గీతలు పడ్డాయని కృష్ణ భావించాడు. కృష్ణ దాడి చేయడంతోనే ఎప్పుడైతే కృష్ణ తన కారు గీతలు పడ్డాయని చెప్పి దాని కారణం నాగిరెడ్డి అని భావించాడు. కృష్ణ దాడి చేశాడు నాగిరెడ్డి మీద. దీంతో నాగిరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపై నాగిరెడ్డి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు నిందితుడిని అరెస్టు చేయలేదు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీని మీరు చూడడం జరుగుతోంది.